సో హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెట్ వీడియో అయితే కాదు. సో అన్బాక్స్ చేయబోతున్నా ఇక్కడ మన కొత్త కూలర్. సో గైస్ చూసినట్టయితే నేను కూలర్ అయితే ఆర్డర్ చేశా. సో ఫైనల్లీ మన కూలర్ అయితే వచ్చేసింది. ఆ టైంలో అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ నుంచి దీన్ని నేను తెప్పించాను. సో తమ్లైన్లో ఫస్ట్ ఆన్ యూట్యూబ్ అని ఎందుకు పెట్టారంటే అదే ఫస్ట్ టైం ఆన్ యూట్యూబ్ అని. సో ఈ కూలర్ అన్బాక్సింగ్ అయితే ఎవరు చేయలేదు యూట్యూబ్లో. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ కూలర్, ఈ మోడల్ కూలర్ని అన్బాక్సింగ్ ఎవరు చేయలేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో 2021 జనవరి మ్యాగ్నిఫైర్ అయింది ఇది. ఆ తర్వాత ఈ సైడ్ అయితే ఇక్కడ దీన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. సో ఇది హనీ కాంపాడ్లో అయితే వస్తుంది. సో దీన్ని 3 స్పీడ్స్ అయితే ఉన్నాయి. సో 25% మోర్ కూలింగ్, 45% వాటర్, అంటే తక్కువ చేస్తుంది వాటర్ లేకుండా. ఇందులో వచ్చేసి 5 చక్రాలు అయితే ఉన్నాయి. వీల్స్ అయితే 5 ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇన్వర్టర్లో కూడా వర్క్ అయితే అవుతుంది గైస్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడే తీసాను దీన్ని. సో ఒక చేతితో కెమెరా ఇది పెట్టుకోవాలి, ఫోన్ది ఒక చేతితో ఫోన్ పెట్టుకోవాలి, ఒక చేతితో అయితే అన్బాక్సింగ్ చేయాలి. సో హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు సో ప్యాకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఐ థింక్ ఇక్కడ చక్రాలు అయితే వస్తాయి అనుకుంటా. సో చక్రాలు అయితే రాలేదు, చూడాలి. సో ఇండిబిల్ట్ ఉండొచ్చు, సో లోపలే ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది మొత్తం బాగుంది గైస్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది మన కూలర్. సో వైట్ కలర్. సో కలర్ ఒకటే ఉంది ఇది. సో వేరే కలర్స్ అయితే ఆప్షన్స్ అయితే ఏం లేవు. సో ఓకే, దీని వచ్చేసి ఇప్పుడు నేను బయటికి అయితే తీస్తాను. సో చాలా లోపలికి అయితే ఉంది. కొంచెం హైట్ అయితే ఉండాలి మనం. సో నేనైతే కొంచెం హైట్ అయితే ఉండను. వామో గైస్, సో ఫైనల్లీ తీసేసాను. సో చాలా కష్టపడ్డాను దీన్ని తీయడానికి. సో దీన్ని మొత్తం దించి తీయాల్సి వచ్చింది. ఇది కొంచెం హైట్గా అయితే ఉంది. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మన కూలర్ అయితే ఉంది. సో చాలా బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో దీన్ని మంచిగా కవర్ అయితే చేశారు వాళ్ళు. సో ఈ కవర్ తీసేసి చూద్దాం. గైస్ బాగుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది చూడడానికి కొంచెం హెవీగా ఉంది. సో ఇది వచ్చేసి దీని వైరు. సో దీని వైర్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది గైస్. సో అది డిసడ్వాంటేజ్ ఇందులో. సో ఫస్టే కనిపెట్టేసా. సో ఇందులో వైర్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ హనీ కాంప్స్ ఇవన్నీ. సో హనీ కాంపాడ్స్. సో ఇప్పుడైతే గ్రాస్ రావడంలే. సో ఇది వచ్చేసి హనీ కాంపాడ్ అంటే దాని గురించి మళ్ళీ వేరే వీడియో అది తీయాల్సి వస్తుంది. సో అది చాలా కాంప్లికేటెడ్. సో ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ చేత్తోనే తీసేయచ్చు దీని స్క్రూస్ అయితే. సో కొత్త టెక్నాలజీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనం వాటర్ అయితే ఇక్కడ నుంచి వేయవచ్చు. ఇందులో వచ్చేసి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే ఆటోమేటిక్గా ఇది ఫుల్ అయితే చేసుకుంటుంది సో వాటర్ని. సో ఫుల్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే చేస్తుంది. సో మీరు కొలాయిని ఆన్లో పెట్టేసే చాలు. సో ఆ టెక్నాలజీ అయితే ఉంది ఇందులో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీన్ని వాటర్. సో ఇక్కడ చూసినట్టయితే చక్రాలు. సో 5 చక్రాలు అయితే ఉన్నాయి. సో ఎస్ గైస్, నేను చెప్పినట్టు చక్రాలు అయితే మిస్ అవ్వలేదు. సో వాళ్ళే ఇన్బిల్ట్ చేసి ఇచ్చారు చక్రాలని. సో ఫైన్, బాగుంది, చాలా బాగుంది. దీనికి 5 చక్రాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది 85 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ కాబట్టి హెవీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే వాటర్ వేసుకుంటారో అది స్టాండర్డ్గా ఉండడానికి వీళ్ళు 5 అయితే ఇచ్చారు సో చక్రాలు. ఆ తర్వాత ఇది వచ్చేసి దీన్ని ఐస్ ఛాంబర్. సో ఇందులో వచ్చేసి మనం ఐస్ అయితే పెట్టాలి. సో ఇందులో బుక్ అయితే వచ్చింది. సో ఇది మాన్యువల్. ఓకే, ఇది వచ్చేసి మాన్యువల్ అయితే ఇందులో పెట్టారు. సో నార్మల్గా దాంట్లో వచ్చేసి మనం ఐస్ ఉంటుంది కదా, సో త్వరగా మనకు కూలింగ్ అవ్వడానికి ఇక్కడ ఐస్ ఛాంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంది. సో అందులోంచి వాటర్ అయితే వెళ్తుంది కిందికి. సో ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది కదా. సో ఎక్కువగానే ఉంది స్పేసు. సో ఐస్ అయితే బాగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి కూల్. సో ఇందులో ఆన్ ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి స్పీడ్. సో హై, మీడియం, లో. ఇది వచ్చేసి స్వింగ్ అనమాట. సో తిరుగుతూ ఉంటుంది స్వింగ్. దీనికి వచ్చేసి మనం కిందికి పైకి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లోపల అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా